హలో హలో ఎవరు సార్. ఎవరు వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గిరీష్ గారా? అవును ఎవరు సార్ నేను కిరీటి మాట్లాడుతున్నాను సార్. హోటల్ రూమ్స్ బంజారా హిల్స్ నుంచి. చెప్పండి. అదే సార్, మొన్న మీరు 1 ఆగస్ట్ ఫ్రైడే నైట్ రూమ్ బుక్ చేశారు కదా? బిల్లు పే చేసా కదా. పే చేశారు. మళ్ళీ అంటే మా హాస్పిటాలిటీ అంతా ఎలా ఉంది సార్, అది తెలుసుకుందామని కాల్ చేసాము. అంటే మా సర్వీసెస్ అన్నీ ఎలా ఉన్నాయని. బాగానే ఉంది. ఓకే, కానీ అదే సార్ వాటర్ అడిగినా అది కూడా టైం చేయలేదు కానీ వాటర్ సార్, డిలే దానికి అయిందా ఇప్పుడు ఎందుకు? ఆ, ఆ. సార్? ఇప్పుడు 1 to 5 స్టార్ రేటింగ్ ఇవ్వమంటే కనుక మీరు ఎంత ఇస్తారో తెలుసుకోవచ్చా సార్? ఇస్తా 3 3 అనుకో. సార్ అదేంటి సార్? అది రేటింగ్ ఇవ్వడం మా ఇష్ట ప్రకారం ఉంటుందా, మీ ఇష్ట ప్రకారం? సార్ కొంచెం ఒక నాకు ఇవ్వ. 4.5 అన్నా చూడండి సార్, ఇవ్వండి. ఎందుకంటే మాకు రేటింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. దాన్ని చూసే కదా మిగతా కస్టమర్స్ కూడా క్లయింట్స్ వస్తారు. అదేంటి రేటింగ్ కి బార్గెనింగ్ ఉంటుంది ఏమన్నా? లేదు సార్, అంటే మీరు ఇస్తే బాగుంటుంది. సరే, ఓకే సార్. ఇప్పుడు నేను వర్షంలో ఉన్నా, నాకు చాలా చిరాకు ఉంది. ఓకేనా సార్? అయితే ఇంకొక విషయం, చెప్పండి. మీకు మాత్రం మా స్టాఫ్ 1.5కి మించి రేటింగ్ ఇవ్వట్లేదు సార్. 1.5కి మించి రేటింగ్ ఇవ్వట్లేదు సార్. అదేంటో మరి, అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా బాగోట్లేదు. ఏంటిది? అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం బాగాలేదని అంటున్నారు మా వాళ్ళు. 1.5 ఇస్తున్నారు సార్ మీకు రేటింగ్. నాకు రేటింగ్ ఇవ్వడం ఏంటి? అసలు మీరెవరు నాకు రేటింగ్ ఇవ్వడానికి? అంటే మీ పర్ఫార్మెన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదని చెప్తున్నారు సార్ మా వాళ్ళు స్టాఫ్. మేమేమన్నా వర్క్ చేయడానికి వచ్చినామా? మేమేదో దీనికి వచ్చా మా పర్ఫార్మెన్స్, నా రేటింగ్ అయ్యింది మీకెందుకు? పిచ్చిగుందా? అంటే యాక్చువల్గా మేము రూమ్లో కెమెరా పెడతాం కదా సార్, అంటే 360 degrees కవర్ అవుతుంది. క్వాలిటీ కూడా 4Kలో రికార్డ్ అవుతుంది సార్. ఆల్మోస్ట్ మూవీ క్వాలిటీ వస్తుంది. అరే, కంప్లైంట్ ఇచ్చి అనుకుంటున్నారు కానీ. హలో, మీ ఓనర్ నెంబర్ నాకు. అంటే యాక్చువల్గా మా స్టాఫ్కి సర్ది చెప్పాను సార్, చాలా సర్ది చెప్పాను. కానీ వీడియో చూసాక నాకు కూడా పెద్దగా ఏమనిపించలేదు సార్. అంతే, ఇంకా నేను కూడా ఏమీ మాట్లాడలేకపోయాను. పిచ్చిగుందా? నేను కంప్లైంట్ ఇచ్చి నేను వైరల్ చేస్తా, ఇది చెప్తున్నా. సార్ మీ హోటల్ కానీ కాదు సార్, ఇప్పుడు ఏడుంటావురా నువ్వు? అదే హోటల్లో పని చేస్తున్నావు. కాదు సార్, ఇప్పుడు ఏం లేని దానికి రూమ్ ఎందుకు అనిపించింది సార్ మాకు కూడా? అదే అర్థం కాలేదు. అరే, కిరీటి చెప్తున్నా. నాకు అగ్ని వాచ్ పాడైతే అది ఆన్లైన్ లో బుక్ చేస్తే రిసీప్ట్ ఇవ్వాలి, రీప్లేస్ అంటే ఆడి కస్టమర్ కి సంకన ఆకుంటా ఫోన్ చేసుకుంటా చిరాకు. ఇంకో పక్కన వర్షం, నువ్వే నాటకాలు ఫోన్. నువ్వు ఫోన్ పెట్టి సర్లేండి సార్. రూమ్కి వచ్చిన వాళ్ళందరూ ఇట్లా తీసుకొని ఈ బిజినెస్ చేస్తురా, బ్లాక్మెయిల్ చేస్తురా? ఏం చేయడానికి ఫోన్ చేస్తున్నావు? రేటింగ్ అనుకుంటాను. సర్లేండి సార్. ఇప్పుడు సార్ ఎందుకు సార్? నీకు పిల్లలు లేరా? కాదు సార్, మీరు ఎందుకురా మీరు హోటల్ పెట్టుకుని బిజినెస్ చేయడానికా, బ్లాక్మెయిల్ చేయడానికా? కాదు సార్, ఎందుకు సార్ మీకు మనిషికి వచ్చినట్టు వస్తుంది? ఎందుకు కోపం? ఎందుకు నిదానంగా నేను మళ్ళీ అరే, నాకు అసలు ఏం అర్థం కావట్లా. నేను పట్ సైడ్ వస్తా, నువ్వు ఏ టైంలో ఉంటావు చెప్పు? నీ డ్యూటీలో నేను చాలా పోతా చెప్తున్నా. సర్లేండి సార్, అవన్నీ మీ పర్సనల్స్ మాకెందుకు గానీ. నేను మీ రిజిస్టర్ లో ఉన్న కస్టమర్లు అందరికి ఫోన్ చేసి మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి మొత్తం వైరల్ చేసి కాదు సార్, సోషల్ మీడియాలో ఇంకో మీకు అసలు హోటల్ నడిచే పరిస్థితి కూడా లేకుండా రేటింగ్లు అంట. మీరెవడరా మాకు చూడడానికి? సార్ లేకపోతే మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసి అడుగుతావురా? సార్ మీరేం వైరల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియో వదిలితే మాకే వైరల్ అవుతుంది బాగా. చూడు, అది కరెక్ట్ కాదు.
ఏదో కిరీటి సీక్రెట్ గా చేసుకునే కొన్ని ప్రైవసీ పనులు సిగ్గున్నా సార్ మేమేమన్నా ఒక నిమిషం సార్, ఇప్పుడు మేమేమన్నా మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామా, వజ్ర వైడూర్యాలతో పదవబడినటువంటి రత్న కంఠాభరణ అడిగామా? రేటింగ్ కదా అడిగా. రేటింగ్ అసలు సరే సార్, ఇప్పుడు ఒక నిమిషం ముందు ఆ వీడియో నాకు అది డిలీట్ చేసి సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. చెప్పు 4 అన్న ఇవ్వండి సార్ రేటింగ్, 4 అన్న ఇవ్వండి సార్ రేటింగ్. అదే మెంటల్ నేనేం చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు సార్? గిరీష్ గారు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ నిఖిల్ గారు నిఖిలోడు మీ ఫ్రెండ్స్ నువ్వు పేర్లు అవన్నీ నోట్ చేసుకొని ఫోన్ నెంబర్లు రాసి పెట్టుకుంటున్నావా? సార్ మీ ఫ్రెండ్స్ నిఖిల్ దినేష్ ఇద్దరు ఉన్నారు కదా, ఉంటే మధ్యలో ఆనకొడుకులు ఎందుకు వాళ్ళు మీకు ప్రాంక్ కాల్ చేయమంటే కాల్ చేశాను సార్. ఇది ప్రాంక్ కాల్ అండి, నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను. హలో, ప్రాంక్ కాల్ సార్ ఇది. వాళ్ళు మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు, నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను సార్. అయ్యా మహాన్ బావా కాదు ఈ డీటెయిల్స్ మీకెట్లా తెలుసు? వాళ్ళే ఇచ్చారు సార్. దొంగ నా కొడుకులు మా ఫ్రెండ్స్ నమ్మద్దు. దొంగ నా కొడుకు సంగతి నేను చెప్తా. కాదు అసలు అంత చెండాలంగా రేటింగ్లు గీటింగ్లు ఏంటో అసలు. అవ్వా సరే మీకు సార్ గిరీష్ గారు, మీకు నేను ఒక 3 వరకు ట్రై చేస్తాను, మాకు ఒక 4 వరకు ట్రై చేయండి అన్న. నీ దండం పెడతా, నీకు 4 కాదు 10 ఇచ్చినప్పు.